హలో గైస్, సో ఇవాళ మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో వెల్కమ్ చెప్పేద్దామా? ఎన్ని రోజులైంది నేను చూసి. బాగున్నాను. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? తింటున్నావా? ఊరికి వెళ్ళావా? గాలి ఎండ అంతా తీసుకున్నావా? మంచిగా ఉందా ఇప్పుడు? మీ ఊరికి ఎప్పుడు పిలుస్తావు? నాకు మాట ఇచ్చావా లేదా? నువ్వు నేను మాట ఇచ్చినా ముగ్గు పోతాను, ఇల్లు కట్టిన వాళ్ళే అందరూ పిలుచుకుంటా. కార్లకు అయితే రావాలి ఇంటికి. ఈ ఇల్లు అంటే ఇంత అంత కూలింది. నాటుకోడి చిల్లిగారి చేయాలి. నీ నాగడి కాదు, 2 కోసి సపరేట్ పెడతా నీకు ఒక్కడి. కోళ్ళు ఉన్నాయి కదా, అంతే అంతే గంగవ్వ, అంతే ఉన్నాయి. అయిపోయింది. మా అత్త ఏడిసిన నేను వెళ్ళిన రోజు మా అమ్మ అడిగింది నిన్ను. గంగవ్వ నేను అమ్మున్నదానే వచ్చిన, లేకపోతే నేను రాకనే పోదు. ఇప్పుడు అమ్మ నిన్న పండుగ చేసిన ఉన్నారు కదా, సుజాత చెప్పింది. ఇక వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూసినట్టు ఉంటది అన్నట్టుగా వచ్చిన, లేకపోతే ఇప్పుడు రాకనే పోదు. నా కోసం రాలేదు అయితే. నీ కొరకు నీకు పెన వచ్చిన వరకు అత్త. ఏం చేస్తావు మళ్ళా? ఏం చేయమంటావు? సినిమాలు చేస్తా. చెయ్యి. అయిపోయిందా? మాట్లాడేది లేదు. ఇంటికి పిలిచినావు, మాట్లాడినా ఒక్క మాట మాట్లాడుకో. పొద్దున్న నుంచి ఏం తినలా అంటే నేను తిన్నానా? నేను కూడా ఇద్దరం కలిసి అదేంటి అదే చెప్పింది కదా గంగవ్వ. శనార్థులు జోర్దార్ సుజాతను. నా పేరు సుజాత. శనార్థులు. గంగవ్వ ఎలా నవ్వుద్ది? నా పేరు నువ్వు కావాలని అయ్యయ్యో నేను చంపేస్తా. సూపర్. ఇప్పుడు మనం సరే, ఇప్పుడు నేను కూడా ఒకటి అడుగుతా. అవ్వ సాటర్డే వచ్చిందంటే మీకు ఎట్లా భయపడతాడు? చెప్పింది. ఎట్లా 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 అంటాడు? మెహు ఎట్లా అంటాడు చూపి. సుజాత తిన్నావా? సర్లే, నువ్వు తిన్నా తినుకున్న పద్ధతి. చంపేస్తా. మార్నింగ్ నుంచి ఇద్దరం షూట్ లోనే ఉన్నాం. నీకోసం పప్పు రైస్ తిను. నేను వెళ్ళిపోతా ఇటు నుంచి. పప్పు అన్నమంటే పప్పు అనేది నా మెనూలో లేకుండా చేసుకున్నాను. నేను గంగవ్వ నాకు పని వెళ్తాను. అబ్బా నువ్వు ఉండంటే నాకు చూస్తాను అంటే నిజమే కష్టమే. మా అమ్మకి ఉండిపోతే సుజాత అత్తదా నేను చెప్పినా. నేను సరే, నువ్వు వస్తావని చెప్పినావు సరే, గానీ అసలు నన్ను నామినేట్ చేసినావు. ఆగు, నన్ను నామినేట్ చేసినావు. వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ కలిసినావు. నిన్న కదా కలిసింది కదా? వచ్చిన దగ్గర నుంచి 2-3 సార్లు కలిసినాం కదా. 10 సార్లు కలిసారు. కాదు, కలిసినాం కదా, కానీ ఒక్కసారి అనిపించలేదా అయ్యో నేను మా సుజ్జి నన్ను అవసరంగా నామినేట్ చేసినందుకు ఆ వీక్ వచ్చా, లేకపోతే ఎప్పుడు వచ్చేదని. గంగవ్వ ఇది అడగపోయారు, మర్చిపోయానే. ఏంటి మేము కండలు మంచిగా పెంచినాం, ఇంకా అనడం ఆపేస్తామని. అవ్వ ఎక్సర్సైజ్ చేస్తున్నావు నువ్వు? హౌస్ లో ఉన్నప్పుడు చేసేదాన్ని. లోపల ఉన్నప్పుడు భయం నేను నిద్ర రావట్లేదు. ఇక్కడ చూడు హైదరాబాద్ ఉండదు చూడగాని ఆ బిగ్ బాస్ లో ఏమన్నా పని చేసుడా మన్న గీడికే అంగి ఎవరిని ఏమైనా రాకుంటున్నది. అబ్బాయి చెప్తుంది ఏం పని చేయట్లేదు కదా మనం, ఖాళీగా పని ఉంటేను. ఏం పని రాదు, పొద్దు నుంచి ఏం చేస్తాం? తింటాం అంతే కదా మనం. అది ఏం పని పాడైంది? కాడికి నడిచినట్టు అన్న లేకనే పని. అందుకోసం నీకు బాగా ఇబ్బంది అయింది కదా గంగమ్మ. బయటకు వచ్చిన తర్వాత నేను బయటికి రాగానే నెక్స్ట్ డేనే పోయి మళ్ళీ కలిసినాను. అంటే హెల్త్ ఇష్యూ వల్లనే బయటకు వచ్చింది కదా, ఎట్లున్నదో ఏందో అని. ఇంటికి పోయేసరికి పూర్సతికి ఇంటికాడ వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నది. అంతేకాదు రా నీకు ఊరంతా చూపిస్తా అని చెప్పి ఊరు మొత్తం చెప్పిందంటే అరే ఎట్లొచ్చింది బయటకు వచ్చుడు. కానీ నన్ను మొత్తం మంచిగా
రోజుకి ఏ 10-15 కార్లు మంది నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఇప్పటికి ఇంకా ఇంకా బందగా ఇక్కడ కాదు, యుఎస్ లో, అమెరికాలో, లండన్ లో అందరు మొత్తం గంగవ్వ మీకోసం అందరు ఎంతమంది అడుగుతున్నారు. పొలగాడు అని తేజీకి రాంగనట్టు ఇంత ఎత్తున్నాడు ఇక్కడోడి గంగా వెళ్తాంది నేను చూడపో అమ్మ నేను చూడ దిగుతాంది అని మళ్ళీ ఎక్కుద్ది అంటే ఎక్కది దిగిపోతుందని ఏడితే 20 రోజులు ఉంది అన్నం సరిగా తినలేదట. మన తల్లిదండ్రులు కోరుకొని వచ్చిర్రు. ఇంకా 10 ఏళ్ళ పిల్లగాడు. నీకు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు, మస్తు ఉన్నారు ఫ్యాన్స్. ఇంకోటి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళావు, స్టేజ్ మీదకి వెళ్ళి సుజాత నువ్వు వచ్చే అంటావు ఏంది? కాదు నీది కాదు అవ్వ ఈ వీక్ ఎవరు చెప్పలే నీకు 3rd వీక్ లో పేరు చెప్పింది. 4th వీక్ అంతే, 5th వీక్ కాదు. అవ్వ ఎవరు పోతారంటే సుజాత పోతావా తను ఆడిద్దంటే సుజాత అంటు. ఇప్పుడున్నావు కదా, ఎందుకు నన్ను అట్లా అన్నావే అవ్వ? నువ్వు నువ్వు సైతం ముందు వాళ్ళు పోతారంటే కళ్యాణ్ వెళ్ళి అనలేదు అందువల్ల నేను ఇంట్లో అప్పుడు నేను చెప్తే అవ్వ ఉయ్యాలు వాళ్ళు పోతారు రేపు మనం అనుకోలేదు అందు పలాన్ లేవు వద్దంటే పోదాను పోదేమా అన్నీ నాలుగు మీద మచ్చుందా ఉన్నది ఉందా? అది సంగతి. ఏం చెప్తే అది జరిగింది. నువ్వు అన్ని చెప్పినవే గంగవ్వ, నాకు భయం అయితే. ఏం భయం నీకు? సక్కలలో చూసి లాగని చెప్తా. అదే నోడుతుంది మేము కూడా మంచి పిల్ల దొరకాలి. మస్తు కష్టపడ్డావు కానీ బోర్డు వచ్చింది. గంగవ్వ మేము ఏ డిపార్ట్మెంట్ అమ్మాయి అంటే ఇక్కడ ఉన్నది చూస్తా. మీ ఊర్లో అమ్మాయి ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు వద్దా అనే గంగవ్వ? వాళ్ళ ఊర్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు సగం ఊరు మాది మా తల్లిగారు కాదు. ఇక్కడ వాళ్ళు వద్దంటావా మేము? ఉంటే సరే మంచి వాళ్ళని చూడు, నువ్వు చూడు నేను చేసుకున్నా. ఉండాలి. ఇప్పుడు ఇల్లు లేదు ఏం లేదు, ఏం పెళ్లి చేసుకుని ఎక్కడ పెట్టండి. బస్సులో పైసలనే అయిపోయినాయి, ఇల్లు కొనాలి. ఇప్పుడు మధ్యలో పెళ్లి చేసుకున్నాను, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మళ్ళీ బిగ్ బాస్ మళ్ళా పాతలు కొత్తలు కళ తీసుకుంటాడు. ఎనర్జీ డ్రింక్ ఏం ఎనర్జీగా ఉన్నావు మస్తుగా. మార్నింగ్ నుంచి అంతే ఉంటది. ఇంకా షూట్ అక్కడ జరిగింది, ఇంకా నువ్వు షూట్ లో చూడాలి ఎట్లుంటది లొకేషన్ లో. మొత్తం ఇంకా ఉన్న ఎనర్జీ మొత్తం ఈ ముఖంలోనే ఉంటది. తల ఒకసారి నొక్కమంది, తల నొక్కా కొబ్బరికాయలా ఉంది. ఏందవ్వా నీ తల ఏంది కొబ్బరికాయలా ఉందంటే కట్టెలు మోసి మోసి మోసి. సుభాన్ సరుకులు తీసుకొచ్చావా? అవును, కొబ్బరి నూనె కనపట్లేదండి. లూజ్ కొబ్బరి నూనె తీసుకొచ్చావండి. ఇది కల్తీ ఉండొచ్చు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు ఇలా FSSAI మార్కున్నదే తీసుకోవాలి. ఇది వాడడం అనుకో హెల్త్ పాడవచ్చు. సరేరా అక్కడ పెట్టేసి, వాళ్ళు వెయిట్ చేస్తున్నా. నల్లి బొక్క నీకా నాకా? నాకిది అవ్వ కొంచెమేనా? ముక్కలేను. బిగ్ బాస్ మటన్ బాగా కొట్టుకోలేదు దొరకదా బిగ్ బాస్? అసలు ఏంటి అంటే మటన్ బ్రో, చికెన్ మటన్ అసలు దొరకదు. అన్నం శాతం అన్నమే అందది. అయినా కొంచెం తెలుసు. అందుకే అసలు బక్క అవుతారా? మా హాస్టల్ 17 కిలోలు దగ్గర. 15 days వరకు నేను సెట్ కాలే. 58 kgs వెళ్ళినా, 45 days కొంచెం పెడతా చెప్తాను.
బాగుంటేనే తిను కొంచెం వేస్తా బాగుంటుంది వంటలు ఎలా ఉన్నాయి మొత్తం నేనే చేశా నా చేతితో. తమ్ముడు చేయలేదా? తమ్ముడు హెల్ప్ చేశాడు. అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది, నేను చేశా. నాకు వంట చేయడం రాదు, అమ్మ చెప్తుంటే చేశా. నా పెళ్ళికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు రావాలి మా పెళ్ళికి, గుంటూరుకి రావాలి. మరి ఏంటి ఇప్పుడు పోదాంపా గుంటూరుకు పోదాం, కారులోనే ఉంటే పోదాంపా, రేపు వస్తాంపా. ఎట్లయినా ఇది ఎట్లుంది బిర్యానీ? మటన్ నువ్వే కొట్టి తెచ్చుకొచ్చినావా? దీని మూలుగా మంచి కొట్టేయాలని తెలియదా? ఇది రావట్లేదు. ఒక పని చేయి, నా ఇది నువ్వు కొట్టిస్తా. టేస్ట్ ఉండవు. ఆట ఆడబోతున్నాం. ఇదేంటంటే మేకప్ వితౌట్ మిర్రర్ అని. అంటే నీకు అర్థం లేకుండా నువ్వు మేకప్ వేసుకోవాలి, నువ్వు కూడా వేసుకోవాలి. అయితే ఎవరైతే మంచిగా వేసుకుంటారో నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు మా ఇద్దరికి కాంపిటీషన్ పెట్టినాను. మీ ఇద్దరి కంటే గంగావతో ఎవరికి కాంపిటీషన్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఎ గేమ్. రెడీయా? 3, 2, 1 గో. స్టార్ట్. పెట్టుకో. అనిపిస్తుందా నీకు? హలో, అర్థం చూడకూడదు. సరే ఇది వదిలేవా? వదిలే చూడకూడదు. మేకప్ వితౌట్ మిర్రర్ ఇది. పెట్టుకో పెట్టుకో. గంగోజుడు అంత నీళ్ళు సూపర్. గంగవా సూపర్ సూపర్. ఐబ్రోస్ ఏంటిది? మేకప్ సామాన్ గురించి కూడా తెలియదు కానీ మేకప్ వేసుకో అని చెప్పేసి చెప్పింది. సూపర్ అవా. అదే అద్దంలో చూడకూడదు. నేనేం అద్దంలో చూస్తలేను. అద్దంలో చూస్తున్నాను. ఒక్కసారి నా చూసినానా? నువ్వు చూపించినావు. రోజు మేకప్ వేసుకొని అలవాటు అయిపోయింది. అదే అద్దం ఉండాలి కదా మొహం కనబడాలంటే. నెయిల్ పాలిష్ ఇదా? నేను చెప్పా ఇదే నా గంగవ్వకి రాంగ్ చెప్పకూడదు. ఏంటిది? నువ్వు అన్ని ఎందుకు చెప్తున్నావు? ఇదేంటిది? అది ఏదైతే నవ్వకి వేసుకుంటది. ఇక అద్దం ఇచ్చారా? అద్దం ఇచ్చే. ఇంకా లాస్ట్ 1 మినిట్ ఉంది. హలో, లాస్ట్ 1 మినిట్ ఉంది. ముద్దుగున్నావు, ఇట్లనే ఉండవే. మంచిగా ఉంది. మంచిగా ఇట్లనే ఉంది. చాలా సూపర్ ఉంది. మాకు టైం అవసరం లేదు, మేము అయిపోయినా. అయిపోయిందా? గంగవ్వ నీది కూడా అయిపోయిందా? కనపడకుండా పెట్టుకోవాలి. అది ఎట్లా తయారు చేసినావు మేము? ఎంత మంచిగా ఉంటే దాన్ని ఎట్లా తయారు చేసినావు మేము? అవ్వ గేమ్ అనగానే చూసావా పార్టిసిపేషన్. నువ్వన్నా భయపడ్డా. అవ్వ చూడు ఎంత కాన్ఫిడెన్స్ వేసుకుంటున్నా. అంటే నాకు అది తెలుసు కదా, అందుకోసమని నేను వాటిని వేసుకోలేదు. ఎవరు తెలియదు కాబట్టి అని మొత్తం నువ్వు వేసుకోమని చెప్పి. నాకు వేసుకునేది బ్లష్. నువ్వు మొత్తం ఫేస్ అంతా వేయించావు దాంతోనే. నాకు తెలియదు బాగుంది అయినా. ఏంది ఇట్లా తయారైనా? సో టైం అప్ అయిపోయింది. అయితే ఇప్పుడు రివ్యూ చూస్తే అవ్వనే చాలా అందంగా ఉన్నది. గిఫ్ట్కి ముందు అవ్వ నీతో మాట్లాడాలి నేను. నేను ఒకసారి హౌస్లో ఉన్నప్పుడు నీ దగ్గర పట్టీలు లేవు అన్నా. ఏమైనా పట్టీలు ఎందుకు లేవు నీకు?
తాత ఆ, నేను పొలంగాల పోతే 20 తులాలు చేయించుకున్నా. ఆ, అయితే పొలాల్లో కొంచెం బురద అంటుంది కదా, ఆ, అయితే ఇంట్లో దిగుళ్ళు ఉంటాయి, మట్టి ఇల్లు ఆయన. ఆ. అయితే ఆయుధం చేసుకుంటున్నాడు. ఆ. ఆయుధం పూట సార్పు తీసి పొలంగాల పోయినా. ఉమ్, ఇక మందికి బదలు వచ్చినా 20 రోజులు పోయినా. ఉమ్, ఇక వాళ్ళ పెయింట్లు వచ్చింది. ఇక పెయింట్కి మా అత్త మన గొలుసులు ఇవన్నీ అన్న నాకే వెరకనే అన్న. ఉమ్. ఇక నేను మరి ఎటు పోయినా ఈ గొలుసులు అంటే ఎవడు తీసిండు అని కళ్ళుకు గుడుంబకు అమ్ముకొని తాగిండు, ఎరకైంది. ఆ, ఇక అన్న వాళ్ళే కొట్టిండు, కమ్మిన అంటే నన్నే కొట్టిండు. కానీ ఆనాడికి ఈనాటికి నా కాలేజీలో పట్టిల్లు గిటిల్లు ఉమ్, 20 తులాలు చేయించుకున్నప్పుడు ఉమ్. నేను నీకు లోపల ఉన్నప్పుడు ఒకటి చెప్పా, చెప్పిన ఎందుకు లేవు అవ్వ నీకు పట్టిండు అని. చెప్పిన అడిగితే నువ్వు చెప్పావు ఇలా చెప్పిన. తీసుకొని అమ్మేశారు తాగడానికి అని తాగిండు గుడుంబ. ఆ, అయితే ఇది నా తరపు నుంచి ఇది నీకు ఒక చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. చూడు ఓపెన్ చేయి. మొత్తం కూడా మీకు కాగితం కూడా మీకు. నీకు 20 తులాలు అన్నావు కదా, ఇవి 25 తులాలవి 20 నీకోసం తులాలు. తెచ్చా. 20 తులాలు నీకే, నీ కాళ్ళకి ఎప్పుడు ఉండాలి, సరేనా? నువ్వు ఎప్పుడు నేను వేరే అంటే నేను మంది పెట్టుకోలేదు. నువ్వు సంతోషంగా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? మంచిగా వేసుకో, నీకు ఏం కావాలన్నా నేను ఉంటా, ఓకేనా? మంచిగున్నాయా? మంచుకున్నాయి, ఎట్లున్నాయి? అస్సలు ఉన్నాయి. ఈ సుజాత పెట్టుకో, ఇప్పుడు పెడుతుంది. నేను నీకోసమే చేపించి తెచ్చా. ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇచ్చా. నచ్చినాయా? నచ్చినాయి. నేను అమ్ముడు పెట్టు, నేను ఎవ్వలే పెట్టుకోలేదు, బదలు చేయకపోయేది. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు నీ కాళ్ళకి పట్టి? ఓ నా కాళ్ళకు లేక 25 ఏళ్ళు అవుతుంది. నేను గిట్టినే పోతున్నా, గిట్టినే వస్తాను. కొనుక్కోలేదు ఇప్పుడు? ఇక మనకు ఉన్నదే ఇంత బాకీ ఉండేవా ఈ వారణాలు. ఇక ఎరికే చూస్తే కనబడతలేదు అంటే. కానీ నేను ఇప్పుడు బిగ్ బాస్ ఇస్తే అదేంటి ఇల్లు కట్టుడే, ఇక కట్టుడే అవుతుంది. మీ కాళ్ళకి ఎప్పుడు కూడా ఈ పట్టగొలుసులు నేనేం పెట్టుకోవాలి. చేస్తారా? సరేనా? ఎందుకు చేస్తారా? ఎందుకు ఇట్లా పట్టుకోకుండా ఏమన్నా? అది చెప్పాలి. ఈ గేమ్ నువ్వు మిర్రర్ లేకుండా బాగా ఆడినందుకు వద్దా? వద్దా, నువ్వు నన్ను మెచ్చుకోకు. నీకు మా తరపు నుంచి ఒక గిఫ్ట్. నీకు నేను లావెక్కాలని నీకు ఎందుకు ఇంత కోరిక? పాడైపోవాలి. సచ్చినోడా. అంత గట్టి కొడతారా? థ్యాంక్ యూ సో మచ్ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్ సుజాత. మా ఇంటికి వచ్చారు, గ్యార్మీకి ఫుడ్ తిన్నారు, నచ్చిందని చెప్పారు, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ గంగవ్వకి ఇచ్చిన ప్రామిస్ నేను తీర్చేసాను. నేను ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ. అండ్ గంగవ్వ కూడా చూడు అంత క్యూట్గా ఉంది మేకప్ వేసుకుంటే. నాకైతే చాలా 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 నచ్చింది. సాయంత్రం తిన మన్మడు బిడ్డ కొడుకు అనుకుంటా, కొడుకు అనుకుంటా ఇంటికి పిలిచిండు, బిర్యానీ పెట్టిండు, తిన్నాము. నేను 25 ఏళ్ళ కింద వేయిన కాళ్ళ గొడుసులు ఇప్పుడు నా పట్టీలు మా మన్మడు తెచ్చిచ్చిండు. చాలా సంతోషము. మా మన్మరాలు సుజాత ఉన్నది. నేను రేపు 10 గంటలకు వెళ్ళిపోతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కామెంట్ పెట్టండి కింద. లైక్ థ్యాంక్ యూ సో మచ్ అవ్వ.